ఎన్టీఆర్ 'హృతిక్ రోషన్' 'వార్ 2' నుండి ప్రీ రిలీజ్ ప్రోమో అయితే వచ్చింది భయ్యా. ఈ ప్రోమో చూడగానే నాకొకటి అనిపించింది. ఏంటంటే మనం బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోవచ్చు. ఆ రేంజ్‌లో ఈ మూవీ వస్తుంది. బాక్స్ ఆఫీస్‌ని దున్నడానికి రెడీ అవుతుంది అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఒక డైలాగ్ అయితే ఉంది. ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్. ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఏ రేంజ్ విధ్వంసం క్రియేట్ చేస్తుందో మనకు తెలిసిందే. ఎందుకంటే 'కింగ్డమ్' మూవీ టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్‌కి అంత హైప్ రావడానికి కారణం ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్. అయితే ఆ ప్రోమోలో ఎన్టీఆర్ అన్న ఒక డైలాగ్ అయితే చెప్పాడు. ఏంటంటే ఆఖరిగా ఒక్కసారి నో రూల్స్, నోరా, నువ్వు నేను, గెలిచినవాడు ఫస్ట్, ఓడినవాడి చాప్టర్ క్లోజ్ అనే డైలాగ్ అయితే ఉంది భయ్యా. వామ్మో గూస్ బంప్స్. అసలు అదే కాకుండా ఈ ప్రోమోలో ఎన్టీఆర్ 'హృతిక్ రోషన్' ఫైట్ సీన్ అనమాట ఆల్మోస్ట్ చూపించారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడనట్టు కొట్టుకుంటున్నారు భయ్యా. ఫైట్ సీన్‌లను చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది భయ్యా. అసలు ఈ మూవీలో ఈ యాక్షన్ సీక్వెన్స్ అయితే బీభత్సంగా అయితే ఉంటుంది. దీంట్లో ఎన్టీఆర్ ఎనిమియో 'హృతిక్ రోషన్' ఎనిమియో ఇంకా క్లారిటీ అయితే రాదు. కాకపోతే నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే వార్ 1 మూవీలో 'హృతిక్ రోషన్' అయితే రా కోసమే పనిచేశాడు. కాకపోతే ఇండియాకి ఎగనెస్ట్‌గా ఉంటూనే రా కోసం అయితే పనిచేశాడు. దాని కారణంగా అతను అనమాట ఇండియాకి ఎగనెస్టే. అతను ఇండియా దృష్టిలో అనమాట శత్రువు. అలాంటి యాక్టర్ అనమాట వార్ 2 మూవీలో కూడా శత్రువులానే ఉంటాడు నాకైతే అనిపించింది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీలో ఒక సోల్జర్ ఏమో స్పైగా అయితే మారుతాడు. స్పైగా మారి 'హృతిక్ రోషన్‌నే చంపడానికి అయితే వస్తాడు. ఈ రకంగా ఈ మూవీలో ఖచ్చితంగా 'హృతిక్ రోషన్' విలన్ అయి ఉంటాడు. ఎన్టీఆర్ హీరో అయి ఉంటాడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఫైట్ సీక్వెన్స్‌లు అయితే అసలు ఎవరు ఊహించుకునే రేంజ్‌లో అయితే ఉంటాయి. అది పక్కాగా చెప్పొచ్చు. ఆ రకంగా ఒక్క ప్రోమోతోనే ఈ మూవీ హైప్ అయితే బీభత్సంగా పెంచేశారు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఆ రేంజ్ అయితే ఉంది. అసలు ఎలివేషన్స్ ఏ రకంగా ఉంటాయంటే ఈ మూవీలో అసలు చూడాలి అంటే ప్రశాంత్ నీల్ మూవీలోనే. కానీ ఈసారి అనమాట బాలీవుడ్‌లో ఒక మూవీలో అయితే చూడబోతున్నాం. అది కూడా మన ఎన్టీఆర్ అన్న వల్ల. ఎన్టీఆర్ అన్న ఉన్నాడనే వార్ 2 మూవీకి అంత హైప్ అయితే వచ్చింది. ఇది అందరికీ తెలిసిందే. అంత హైప్ ఇచ్చిన పర్సన్‌ని ఈ మూవీలో డామినేట్ చేసి కనుక చూపించాడు అనుకోండి మూవీ అనమాట పడిపోతుంది. కానీ అంత హైప్ ఇచ్చిన పర్సన్‌ని ఇంకో లెవెల్‌లో చూపించారు వరకు స్టేట్‌లోనే అనమాట 400 కోట్లు కొట్టి చూపిస్తుంది. ఇంకో 4 రోజుల నుండి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దండయాత్ర మొదలవుతుంది. ఆ దండయాత్ర ఎక్కడి దాకా వెళ్తుందో, ఏ రేంజ్‌లో వసూలు చేస్తుందో ఎవరు ఊహించుకోలేం. చూడాలి మరి ఈ మూవీకి పోటీగా రజనీకాంత్ కూలీ మూవీ అయితే వస్తుంది. అయితే కూలీ మూవీకి వెళ్తున్నారా లేదా వార్ 2కి వెళ్తున్నారా అనేది డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.